రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు పోతున్న బీజేపీకి అధ్యక్షుడు అనేది ఒక కత్తి మీద సాములా మారింది. ఏడాది కాలంగా కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఎవరిని చేయాలన్నది ఆ పార్టీ అధిష్టానానికి అంతు చిక్కలేదు. చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన మాజీ ఎమ్మెల్సీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్న బీజేపీ సిద్ధాంతాన్నే నమ్ముకున్న ఒక నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య ఎలా ముందుకు వెళ్ళబోతుంది? ఏ రకంగా ముందుకు వెళ్తుంది? అంటే రామచంద్రరావు అందరికీ ఆమోదయోగ్యుడైనా కొంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? కారణాలేంటి? ఇలాంటి అన్ని అంశాలతో మాట్లాడదాం. మనతో వీకెండ్ విత్ రామచంద్రరావులో ఆయన జాయిన్ అవుతున్నారు. రామచంద్రరావు గారు, మీకు ముందుగా అభినందనలు. చాలా రోజులుగా అసలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎవరవుతారు? మీరు చాలా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు కానీ ఎప్పుడూ బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారని ఆసక్తి ఇంత ఎన్నడూ కనిపించలే జనంలో కానీ, పార్టీలో కానీ. ఈసారి చాలా ఎదురు చూశారు. చివరికి మీరు అధ్యక్షుడు అయ్యారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకటి పార్టీ పెరిగింది కాబట్టే చాలా కాంపిటీషన్ పెరిగింది. కాంపిటీషన్ పెరిగింది కాబట్టే ఆసక్తి పెరిగింది. ఆసక్తి పెరిగింది కాబట్టే లాస్ట్ మూమెంట్లో ఎవరు అనౌన్స్ అవుతారని చెప్పి చూశారు. చివరికి నా పేరు అనౌన్స్మెంట్ అయింది. ఇది నేను ఒక అవకాశం కింద కాదు, ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఈ బాధ్యత నేను 40 సంవత్సరాలు నాకు ఉన్నటువంటి ఒక సుదీర్ఘ ఇటు సంస్థాగతమైనటువంటి ఒక అనుభవం అయితేంది, రాజకీయాల అనుభవం అయితేంది, కార్యకర్తల ఒక మనోభావన అర్థం చేసుకుంటున్నటువంటి ఒక అనుభవం అయితేంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను పార్టీని ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను. మనందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి పార్టీని బలోపేతం చేసి అధికార దిశలో మనం పార్టీని నడపాలి. ఇది మా రోడ్ మ్యాప్. ఇది మేము చేసుకున్నటువంటి ఒక ప్రయాణంలో అందరం కలిసి ప్రయాణిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన ఈరోజు నాకున్నది. రామచంద్రరావు గారు, అధ్యక్ష రేస్లో ఈటెల రాజేందర్, బండి సంజయ్, లేకుంటే ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఇట్లా ఎంపీలు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలా 7-8 మంది, ప్రధానంగా డీకే అర్ణ లాంటి వాళ్ళు చాలామంది కనిపించారు. అయితే రామచంద్రరావు పేరు కూడా అందులో ఖచ్చితంగా ఉంది. అప్పుడు కూడా ఆ అందరినీ పక్కన పెట్టి రామచంద్రరావుకి అవకాశం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ముందుగా ఎవరిని పక్కకు పెట్టలే. నేను ఇంతకుముందు చెప్పినట్టు పార్టీ పెరుగుతుంది కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. అవును, కాంపిటీషన్ పెరిగింది, ఒకటే పోస్ట్ ఉంది, ఎట్లా ఎవరికైనా ఒకరికి ఇవ్వాల్సింది. సో నేను ఏమంటా అంటే ఈ యొక్క పేర్లు మీరు ఏదైతే చదివారో అందరికి ఏదో పదవి ఉన్నది. అవును, ఒకరికి ఎంపీ ఉన్నది, ఒకరికి ఎమ్మెల్యే ఉన్నది, వాళ్ళ వాళ్ళ కార్యక్షేత్రాల్లో వాళ్ళు పని చేయాల్సిన అవసరం ఉంది. ఒక రామచంద్రరావే కొద్దిగా సంస్థాగత సమయం ఇవ్వగలుగుతాడు, ఇతనికి ఉన్నటి అనుభవం పార్టీ కోసం వాడదాము, సంస్థకు వాడదాము అనే ఆలోచనతో నాకు ఇచ్చిండొచ్చు. నాకు ఇచ్చిన వాళ్ళందరూ ఊహించింది ఎందుకంటే ఒకరికి వస్తుందని. అవును, నాకు ఇచ్చిన వాళ్ళు నాతో కలిసి పనిచేస్తారు. వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేసేటటువంటి ఒక ఆలోచనతో మేము అందరం ఉన్నాం. వాస్తవానికి అంటే రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా ఖరారు చేయడానికి మీ లాయాలిటీ, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, ఇవన్నీ ఒక కారణంగా ఉన్నప్పటికీ అందరికీ ఆమోదయోగ్యుడిగా కూడా రామచంద్రరావు అవుతారు అనే ఒక ఆలోచన బీజేపీలో కనిపించింది. అది దాదాపు అలానే అనిపించింది. అయితే ఎందుకు రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే నిజంగా మీలాంటి సిద్ధాంతాలతో పనిచేసిన నాయకుడే రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేయడం, దానికి ఆమోదం కూడా తెలపడం, ఇలాంటి పరిస్థితి ఊహించారా? ఎందుకు వచ్చింది ఇది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఇవన్నీ ఊహించమండి. పార్టీ పెద్దది. అవును, ఎవరు పార్టీ కన్నా పెద్ద కాదు. పార్టీ ఈజ్ లార్జర్ ఒక ఆర్గనైజేషన్. అవును, మేమంతా దాంట్లో పనిచేసేటటువంటి కార్యకర్తలు, సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తలు. ఈరోజు పార్టీ కన్నా పెద్ద గొప్పగా అయిపోయినా, నేను పార్టీ కన్నా పెద్దగా ఎదిగినా, నాతోనే పార్టీ నడుస్తుంది, నేనే పార్టీలో చాలా పాపులర్ని, ఇట్లా మనం ఆలోచించేటటువంటి ఒక ఆలోచన మా పార్టీలో నాయకులకు ఉండదు. ఒకవేళ ఉంటే అది మంచిది కాదు అని చెప్పేస్తున్నాం. సో కాబట్టే ఎవరైనా మన పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ నమ్మినటువంటి వ్యక్తి ఈ పార్టీలో ఉన్నటువంటి అన్నిటికీ నమ్ముతాడు. ఈ పార్టీ యొక్క క్రమశిక్షణలో పనిచేస్తాడు. ఈ పార్టీ క్రమశిక్షణ మీద కానీ పార్టీ సిద్ధాంతం మీద సరైన అవగాహన లేకపోతే క్రమశిక్షణ రహితంగా ఉంటారు. ఈ క్రమశిక్షణ రహితం ఉన్నటువంటి యొక్క మీద అధిష్టానం తప్పకుండా వారి ఒక పరిధిలోనే చర్య తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని మీద నేను ఆల్రెడీ ఒక ఘట్టం గట్టింది, చర్య అయిపోయింది కాబట్టి నేను దాని మీద ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు.
అంటే రామచంద్రరావు గారు మిమ్మల్ని సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో అందరూ బీజేపీ కార్యకర్తలు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, మేము కూడా చూస్తున్నాం. కొంచెం రామచంద్రరావు అంటే సౌమ్యంగా ఉంటారు, మితభాషి, మృదుభాషి, అందరితో కలుపుకుపోతారు, ఇలాంటి ఫీలింగ్ ఉంది. అయితే మీ ఫస్ట్ స్పీచ్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒకసారి చూద్దాం మీరు ఏమన్నారు, చూసి దానిలో మాట్లాడదాం దాని గురించి. రామచంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు, 14 సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను. విద్యార్థుల కోసం పోరాడి పోలీసులు దెబ్బతిన్న వ్యక్తి నేను. నక్సలైట్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు, పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను మిత్రులారా. సిద్ధాంతం కోసము, కార్యకర్త కోసము మనం త్యాగాలేయడానికి సిద్ధంగా ఉన్నాం. అగ్రెసివ్ అంటే ఏదో గుండెలిప్పి కాదు, అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇది అగ్రెసివ్నెస్. రామచంద్రరావు సోముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట, కత్తి పొడవగానే ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అంటే ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే, బండి సంజయ్ని గత ఎన్నికల ముందు మార్చారు. అంటే బండి సంజయ్ అంటే కొంచెం అగ్రెసివ్ అందరూ అనుకుంటుంటారు, హిందుత్వవాది, మీరు కూడా అఫ్కోర్స్ హిందుత్వమే అనుకోండి. అయితే ఆయనను మార్చి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళని పెట్టడం చాలా తప్పు, ఆయన వల్లే సీట్లు తగ్గాయి, లేకపోతే అధికారంలోకి వచ్చే బీజేపీకి ఏదో నష్టమైంది సంజయ్ని మార్చడం వల్ల అని ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని పెట్టినప్పుడు కూడా అలాంటి కొంత విమర్శలు వచ్చాయి, దానికి కౌంటర్ అది? కౌంటర్ నేను అనను, అది స్వతహాగా వచ్చినటువంటి నా మనసులో ఉన్నటువంటి ఆవేదన. ఎందుకంటే నేను ఇప్పుడు మన ఇద్దరం, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, నాకు వాళ్ళ కోపం వచ్చింది అనుకోండి, నేను ఏం చేస్తాను, దాని మీద ఆన్సర్ ఇస్తాను, లేకుంటే అదే ఒక ఫ్లోతో నేను ఆన్సర్ ఇస్తాను. దట్ ఈస్ వేర్ యువర్ అగ్రెసివ్నెస్ షుడ్ కమ్. అంటే అగ్రెసివ్నెస్, తూకుడు, నేను 2-3 యూట్యూబ్లో ఛానల్స్ చూశాను. అంటే ఎవరో ఇప్పుడు ఈ టైంలో సౌండ్ని పెడితే ఎట్లా, ఆ టైంలో పెడితే ఎట్లా, ఏ టైంలో సౌండ్ పెట్టాలి, ఏదో దూకుడు అంటే ఏంది, అగ్రెసివ్నెస్ అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. గుండెలు ఇప్పడం కాదు, ఇది కాదు. నేను ఈరోజు కూడా చెప్తున్నాను, దూకుడు అన్నా అగ్రెసివ్నెస్ అన్నా రాజకీయాల్లో మనం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండి దానికోసం పోరాడి, ప్రజల కోసం పోరాడి, ఆ లక్షణాలు మనం ఉంటే అది అగ్రెసివ్నెస్. టీవీల ముందు మాట్లాడి, యూట్యూబ్ల ముందు మాట్లాడి ఏదో సవాళ్ళు చేయడం, దట్ ఈస్ నాట్ అగ్రెసివ్నెస్. బూతులు మాట్లాడటం, నేను అన్నది కరెక్ట్, బూతులు మాట్లాడటం కానీ, లేకపోతే చక్కాలు చింపేసుకొని డ్రామాలు చేయడం టీవీల ముందు, అది అగ్రెసివ్నెస్ కాదండి. కానీ ఇప్పుడు రాజకీయాలు అలానే మారిపోయినాయి కదా. అదే నేను తెలంగాణ రాజకీయాలు, ప్రత్యేకించి తెలంగాణలో నేను ఈ రాజకీయాలకు నేను వ్యతిరేకము. నేను ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత కలిగిన పార్టీగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడుగా, ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా నేను చెప్తున్నాను, ఈ బూత్ రాజకీయాలు, ఈ వ్యక్తిగత విమర్శ రాజకీయాలు, చివరికి వ్యక్తిగత కుటుంబ విషయాల మీద కూడా మాట్లాడే రాజకీయం అసెంబ్లీలో చూసాం. ఏమని ఒకళ్ళొకరు బూతులు తిట్టుకుంటే ఇవాళ చెప్తున్నా, నాకు ఆ టీవీ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నప్పుడు పిల్లల్ని చూడండి, టీవీ చూడండి, ఎందుకంటే వాళ్ళు కొత్త బూతులు నేర్చుకుంటారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రావాలండి. తెలంగాణలో మనకు కవులు ఉండే, కాళోజీ అంటే కవులు కానీ, ఎంతమంది సంస్కారమైనటువంటి మన ప్రదేశంలో మా కల్చర్ ఇది బూతులు మాట్లాడడం అంటారు. అదేనా బూతులు మాట్లాడడం కల్చర్ కాదు మన. సరే, కాంగ్రెస్ బీఆర్ఎస్ బూతులు వాళ్ళ సవాళ్ళు పక్కన పెడితే, ఈవెన్ బీజేపీలో అయినా మీరు కంట్రోల్ చేయగలుగుతారా ఇలాంటి మాటల్ని కానీ, ఇలాంటి విమర్శల్ని కానీ? మాకు సంస్కారం అనేది మెయిన్ సార్. ఎందుకు మీ పార్టీలో కూడా శవాలు దౌదాం, శివాలు దౌదాం, మొత్తం రైమింగ్ కోసం ఏమైనా చెప్పినచ్చు. రైమింగ్లో మాట్లాడేటప్పుడు కానీ, ఒక ఆవేశంలో మాట్లాడుతుంటే కానీ పని కట్టుకొని అది ఎక్కడ చేయలేదు. పాత బస్తీ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఇలాంటి మాటలు వచ్చాయి కదా, అలాంటి మీరు కంట్రోల్ చేస్తారా? కంట్రోల్ చేసిన అవసరం లేదు. కాంటెక్స్చువల్ అంటే సందర్భాన్ని బట్టి కొన్ని పదాలు వచ్చిన ఒకవేళ ఎవరిని ఉద్దేశించి లేకపోతే దాని ఇప్పుడు మేము కూడా మా దగ్గర తప్పు మాట్లాడితే మీరు అనుకుంటారు, పిలిచి మాట్లాడతాం వాళ్ళతో, ఇట్లా మాట్లాడొద్దు, మీరు టీవీ మీద ఉంటే మా ఇది పద్ధతి కాదు, ఇది తప్పు, నేను అడుగుతాం వాళ్ళని. ఎవరైనా అయితే వాళ్ళ పార్టీలో అడుగుతున్నది నాకే తెలియదు, కానీ మా పార్టీలో అడిగి ఇక్కడ చెప్తారు ఇది పద్ధతి కాదు, వాళ్ళు మన అడ్వైజరీ కావచ్చు, కానీ వ్యక్తిగత విషయాలు తీసుకురావద్దు, బూతులు తిట్టొద్దు, ఇట్లా మాట్లాడదామని చెప్పే ఒక మా దగ్గర సిస్టమ్ ఉన్నది, ఒక డిసిప్లిన్ కమిటీ ఒకటి ఉన్నది.
దాంట్లో మేము చెప్తాము. కానీ వాళ్ళు చెప్పరు కాబట్టి వాళ్ళు వాటి కంటిన్యూ చేస్తున్నారు. నేను బూత్ రోజులు పెట్టండి, టీవీ డిబేట్ జరుగుతూ ఉంటే కొట్లాడుకున్న కేసులు మనం చూసినాం కదా. మొన్న కూడా ఒక ఇద్దరు పార్టీ వాళ్ళు చక్కగా కొట్టుకున్నారు. ఇవన్నీ అవసరమా? ఏం డెమోక్రటిక్ టెంపర్మెంట్. నేను అదే అన్న, అందుకనే ఆ రోజు నా స్పీచ్లో ఇంకోటి ఉండే, ప్రజాస్వామ్య తెలంగాణ, వికసిత తెలంగాణ. ఇది కూడా ప్రజాస్వామ్య తెలంగాణ టాలరెన్స్ అని ఉండాలి. ఈ టాలరెన్స్ మీకు ఈరోజు మీకు విమర్శలు చేస్తే జైలుకు పంపిస్తారు, విమర్శలు చేస్తే మీరు ఈరోజు కేసులు పెడుతున్నారు, విమర్శలు చేస్తే మీరు దాడులు చేస్తున్నారు. నేను మొన్న మా కార్యకర్త ఇల్లు బీబీ పాటిల్ గారి యొక్క కాన్స్టిట్యున్సీలో అక్కడ పైడి ఎల్లారెడ్డి గారిని ఇంకో మా పార్టీ కార్యకర్త మన రమణ వెంకటరామరెడ్డి గారి కామారెడ్డి ఎమ్మెల్యే వా జిల్లాలోనే అక్కడ అరుణ్ తరగన జిల్లా అధ్యక్షుడు, వాళ్ళందరూ ఒక నరసింహులు అనే ఒక దళిత్ కార్యకర్త, స్థానిక ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు కూలగొట్టించిండు. అది అవసరమా? ఎందుకు కూలగొట్టించిండే? మీకు నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే మీరు కోర్టుకు పోండి, కోర్టులో మాట్లాడండి, కూలగొట్ట అవసరం ఉంది అంటే. ఇవన్నీ ఏది ఉన్నాయో ఈ తెలంగాణలో నడవదిగా, ఇటువంటి నడవకూడదు. ఈ పద్ధతి తెలంగాణలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కార్యకర్తలు నాయకులు మార్చుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా మీకు ముందున్న సవాల్ ఇప్పుడు బీజేపీలో ఒక 2 గ్రూపులు. మీరు అవునంటారా ఎలాగూ కాదని అంటారు, కానీ మేమైతే బయట ఉన్న టాక్ చెప్తున్నాను. ఈటెల రాజేందర్ ఒక వర్గం, బండి సంజయ్ ఒక వర్గంగా ప్రచారం ఉంది. ఒకటి బండి సంజయ్ హిందుత్వ అంటారు, ఈటెల రాజేందర్ మరి హిందుత్వ కాదు, ఆయన క్లియర్గా నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మరి హిందుత్వ నినాదం కాదు అభివృద్ధి మా నినాదం అంటారు. అంటే అభివృద్ధి వర్సెస్ హిందుత్వ అనుకోండి ఒక రకంగా. బండి సంజయ్ని దింపడంలో ఈటెల రాజేందర్ పాత్ర ఉందని ఇట్లా రకరకాలుగా మీ పార్టీలో గ్రూపులు అయితే ఉన్నాయి. అవి దానికి తెచ్చే ప్రయత్నం ఏమైనా ప్రారంభించారా? వస్తాయా? లేవా? గ్రూపులే లేవా? ఒకటి, మాది హిందుత్వ అనేది ఇది నినాదం కాదు, మా రక్తం, మా నరాల్లోనే హిందుత్వం అనేది మతం కాదు. సుప్రీంకోర్టు చెప్పింది. అవును, సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం హిందుత్వ ఇస్ వే ఆఫ్ లైఫ్ అండ్ వే ఆఫ్ యువర్ కల్చర్. అది రామా జోషి గారు ఆరోగ్య చేసిన కేసు, మన మనోహర్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ కోర్టు దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది, హిందుత్వ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ వర్డ్, జీవన విధానం, అది జీవన విధానం. సో మా జీవన విధానం ఏతుందో భారతీయ సంస్కృతి అనుగుణంగా ఈ హిందుత్వ అనే పదం మేము తీసుకోపోతాం. రెండోది, మతం అనేది మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాడం. మా మీద అవతల వాళ్ళని రుద్దితే మేము దానికి ఆన్సర్ ఇస్తాం, కానీ మీ ఎప్పుడు కూడా మతాన్ని ఆధారంగా తీసుకోలేము. ఎందుకంటే మేము ఫస్ట్లో ఈ ఎలక్షన్స్లో పోయింది బిజిలీ సడక్ పానీ, తర్వాత మేము పోయింది వికసిత్ భారత్. మీకు గుర్తున్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా ఇవన్నీ పెట్టినాం మనం. అంటే అవన్నీ అవర్ ఐడియా వాజ్ డెవలప్మెంట్. ఈ రోజు కూడా మనం వికసిత్ భారత్ ఎందుకంటున్నాం? డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ది ఐడియాలజీ ఆఫ్ బీజేపీ ఇన్ ఎలక్షన్. మేము మతం పేరు మీద మాట్లాడే వాళ్ళు మమ్మల్ని ఇరికించడానికి కొన్ని పదాలు తీస్తారు, కొన్ని అంశాలు తీస్తారు, దాంట్లో మేము మాట్లాడుతాం, ఆన్సర్ ఇస్తాం మేము. అంతేగాని రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకం. భారతదేశము మీరు సెక్యులర్ ఏదో ఏమైనా పెట్టగానే, సెక్యులర్ కాదు, బై నేచర్ ఇండియా ఈజ్ సెక్యులర్. మనం ఇజ్రాయెల్ నుంచి జ్యూస్ వస్తే మనం తీసుకున్నాం, మనం ఇరాన్ నుంచి పర్షియన్స్ వస్తే మనం తీసుకున్నాం, ఎన్నో దేశాల నుంచి మన దేశంలో సరదా కోసం మనం తీసుకున్నాం మనం. సో మన దేశంలో ఏంటంటే వీ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ అసిమిలేటింగ్ ఎవ్రీ వన్. ఇండియా ఇట్ సెల్ఫ్ ఈజ్ సెక్యులర్ కంట్రీ, ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ఇటువంటి దేశంలో మీరు ఈ బీజేపీ ఎప్పుడు కూడా 2 విధానాలు చేయదు. రెండోది, ఇద్దరు వ్యక్తుల గురించి మీరు చెప్పారు. ఇద్దరు వ్యక్తుల ఒక విధానం ఏదున్నా సరే, ఒక ఆలోచన ఒకటే, పార్టీ మనం ముందుకు పోవాలి. ఒకరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది, ఇంకో చెప్పే విధానం ఉంటుంది. ఈరోజు ఈటెల రాజేందర్ గారు కూడా అలా సంజయ్ గారు కూడా కలిసి పనిచేసేటటువంటి రోజులు మేము చూస్తున్నాము. అయితే ప్రచార ప్రసార సాధనాల్లో ఇద్దరి మధ్యన విభేదాలు ఉన్నాయని చెప్తున్నారు, కానీ నాకు తెలిసినంత వరకు ఇద్దరి మధ్యన విభేదాలు లేవు. ఇద్దరు పార్టీ కార్యకర్తలు అయితే ఒకటి ఉంటుంది దీంట్లో. కొన్ని స్థానికంగా కొంత పత్రికా విలేకరులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, లేక కొన్ని ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు ఏదంటే దానికి మిస్ రిప్రజెంటేషన్ అయి ఉండొచ్చు, మిస్ కోట్ అయి ఉండొచ్చు, దాన్ని మిస్ ఇంటర్ప్రిటేషన్ అయి ఉండొచ్చు ఇవ్వండి. కానీ మా పార్టీలో ఎవరి కూడా మనస్పేదలు లేవండి, అందరు కలిసి మెలిసి పోతా ఉన్నాం. ఈరోజు మేము చెప్పారు మార్చారు గీచారు, కాల పరిమితం తర్వాత ఇప్పుడు నన్ను కూడా 3 years నన్ను మారుస్తారు, ఎవరు వచ్చే తర్వాత ఎస్ కిషన్ రెడ్డి గారు టైంలో మాకు 8 ఎంపీలు వచ్చారు, 7 ఎమ్మెల్యేలు వచ్చారు. బండి సంజయ్ గారి టైంలో మాకు 48 మంది కార్పొరేట్లు వచ్చారు. మేము 2 బై ఎలక్షన్ గెలిచినాం.
ఎవ్రీ లీడర్ హ్యాస్ సమ్ కాంట్రిబ్యూషన్. కాబట్టి అందరం కలిసి పనిచేస్తున్నటువంటి ఆలోచన మా అందరి గురించి కనబడుతుంది. గ్రూప్స్ మా దగ్గర లేవు, వర్గాలు లేవు, మా దగ్గర మల్టీ పవర్ సెంటర్స్ పర్సన్స్ లేరు. ఓన్లీ పార్టీ ఈజ్ ది పవర్ సెంటర్. నేను రామచంద్రరావు ప్రెసిడెంట్ అయితే రామచంద్రరావు ఇది పవర్ సెంటర్, ఇది పార్టీ కాదు. నేను ఐఎమ్ ఓన్లీ పార్టీ వర్కర్. కలిసి పనిచేయాలి అనేటువంటి ఆలోచనే అందరిలో ఉన్నది. ఒకవేళ ఎక్కడన్నా కొద్దిగా అటు ఇటు చిన్న చిన్న మనిషి అన్న తర్వాత ఆలోచన, ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్లో కొద్దిగా, కానీ ఆ భేద అభిప్రాయాలు కూడా కేవలం విధానాల మీద ఉంటుంది కానీ వ్యక్తిగతంగా. రామచంద్రరావు గారు మీతో ప్రధానంగా చివరి వరకు అధ్యక్ష రేస్లో పోటీ పడ్డది ఈటెల రాజేందర్. మిగిలిన చాలా పేర్లు ఉన్నా ఈవెన్ ఆయన మీ నామినేషన్ కార్యక్రమానికి కూడా ఈటెల రాజేందర్ రాలేదు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాలేదు అనే మాట తప్పది. చాలామంది అందరూ వచ్చారు. సమయం కొంతమంది ఎటు, కొంతమంది ముందు, కొంతమంది తర్వాత. ఆ రోజు ఈటెల రాజేందర్ ధారణ ఉండే జవహర్ నగర్ ధారణ ఉండే, అది పబ్లిక్ ఇష్యూ, అది చేస్తారు. చాలామంది ఇప్పుడు నేను అరవింద్ గారు వారు నాతో ఫోన్లో మాట్లాడి నాకు అర్జెంటుగా పోయేది ఉంది, అందరు నాతో మాట్లాడారు. నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా అందరు వచ్చారు. కొంతమంది లేట్ వచ్చారు. దానికి టైమింగ్ అనేది కాకుండా అటు మహేశ్వర రెడ్డి గారు ఏం అసంతృప్తి అయితే ఏం లేదంటారా? ముందు కూడా సార్ మాట్లాడడం ఏంటి సార్, ఆయన అన్న సమ్మన్న గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు వికాసు, వీళ్ళందరూ మా ఇంట్లో ఉంటారండి ఎవ్రీడే. మా ఫాదర్కు శిష్యుడు సమ్మన్న గారు, రాజకీయం చెప్తానండి, మా ఫ్యామిలీ ఫ్రెండ్. నేను ఈటెల రాజేందర్ గారికి నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ని, నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్. నాకు ఆయనకి ఏముంటుంది, ఆయన మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసిపోయాడు మొన్న. నేను ఆయన ఇంటికి డిన్నర్ చేసి వస్తుంటారు మధ్యాహ్నం. మా ఇద్దరి మధ్యన ఎటువంటి లేదు. ఒకవేళ ఆయన ఉంది అనుకున్నానంటే వాళ్ళు అట్లా ఆనందపడి. ఇంతకుముందే మీతో అన్నట్టు హిందుత్వ ఒకటి, అభివృద్ధి, ఇట్లా రెండు రకాల వాదన లాగే మీ పార్టీలో నాయకుల మధ్య కూడా ఒకే ఇష్యూపై రెండు అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అది ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా వచ్చింది, హైడ్రాకు మద్దతుగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడతారు. హైడ్రాకు వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ రోడ్డెక్కి ముందుకెళ్తుంటారు. దీనిలో మనము దాన్ని ఇది ఒక్కటే కాదు, ఇంకొకటి కూడా ప్రధాన ఇష్యూ, తెలంగాణలో ప్రధానంగా ఉన్న ఇష్యూ కాళేశ్వరం విషయంలో మొత్తం కమిషన్లు, కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయాలి అని బండి సంజయ్ మాట్లాడుతుంటారు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు చాలా లాభం జరిగిందని ఈటెల రాజేందర్ చెప్తారు. లాభం జరిగింది, నష్టం జరిగింది ఈ విషయంలో ప్రాజెక్టు మీద కాన్సెప్టు, అది మంచి ప్రాజెక్టా కాదా అనేది భారతీయ జనతా పార్టీగా ఈ తెలంగాణకు మంచి ప్రాజెక్టు, మంచి ఎప్పుడు మేము అపోజ్ చేయలేము. మేము కాళేశ్వరంలో అపోజ్ చేసింది కరప్షన్ విషయంలో ఈటెల రాజేందర్ జరగలేదని ఎప్పుడు చెప్పలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కరెక్ట్ తప్పు కాదని చెప్పి మేము ఉన్నాం కదా అసెంబ్లీలో, అప్పుడు కౌన్సిల్ నేను కూడా ఉంటాం కదా. బీజేపీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన. సో బీజేపీ నెవర్ అపోజ్డ్ కాళేశ్వరం, బీజేపీ నెవర్ అపోజ్డ్ ఎనీ, ఈవెన్ హైడ్రా కూడా మేము ఏమంటున్నాం ఇప్పుడు ఈ అదే నేను మనం ఎట్లా చూస్తాం, హౌ యూ పర్సీవ్ థింగ్స్. రఘునందన్ గారు హైడ్రా మంచిది అన్నారు. హైడ్రా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మంచిది, కానీ బీదవాళ్ళ ఇల్లు కూడగొట్టద్దు, బీదవాళ్ళ ఇల్లు కూడగొడితే మీ ఊరుకో అని చెప్పి రాజేంద్ర గారు చెప్పారు. ఈ రెండో డిఫరెన్స్ ఉన్నది. బీదవాళ్ళు ఒక ఇల్లు గృహప్రవేశం చేసుకుని రోజే కూడగొడితే, ఒకటి సూసైడ్ చేసుకుంటే దాన్ని అపోజ్ చేయాలా లేదా? చేయాల్సింది. మళ్ళీ చేయాల్సింది. ఇప్పుడు ఏదైనా ఉంటే మీరు చెప్పండి, లేకుంటే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వండి. అంటే అది మీరే పర్మిషన్ ఇచ్చారు, మీరే వాళ్ళకు హౌస్ నెంబర్ ఇచ్చారు, మీరే కరెంట్ ఇచ్చారు, మీరే అడ్వకేట్ వాళ్ళకు ఓటర్ లిస్ట్ పేర్లు ఇచ్చారు, మీరు గట్ల కూడబడతారండి. అది అక్కడ జరిగింది. ఇంకొకటి ప్రధానంగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో గత ఎన్నికల్లో ప్రకటన చేసింది నేరుగా. కట్ చేస్తే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పారు, కిషన్ రెడ్డిని అధ్యక్షుని చేశారనే ఒక విమర్శ అప్పుడు వచ్చింది. ఇప్పుడు కూడా బీసీలు ఇంతమంది పోటీ పడితే రామచంద్రరావును అధ్యక్షునిగా చేశారు. అసలు బీసీలకి బీజేపీలో స్థానం లేదని, లేకుంటే బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అని, ఇలా ఒక ఎస్టాబ్లిష్మెంట్ బయట జరుగుతుంది, కొంత ప్రయత్నం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? నేను ఒకటే మాట చెప్తాను, అంత ప్రేమ మీకన్నా మాకున్నది. మా ప్రధానమంత్రి బీసీ, 29 మంది క్యాబినెట్ మినిస్టర్లు బీసీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎమ్మెల్యేస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ ఎంపీస్ బీజేపీ, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బీసీ కమిషన్ పెట్టించిందే బీజేపీ. వీళ్ళు పెట్టేయాలి, బీసీ కమిషన్ పెట్టింది బీజేపీ. కులగణన సెన్సెస్లో రెగ్యులరైజ్ చేసింది బీజేపీ. మీరు ఒక పోస్టు ఏదో ఒక సామాజిక వర్గానికి, అది కూడా మామూలు పరిస్థితి సామాజిక వర్గానికి
ఒక సంస్థాగతంగా వ్యక్తి డెవలప్ అయిన ఆయనకి ఇస్తే మీరు ఇంత రారాధన చేస్తున్నారు. మీకంత బీసీ మీద ప్రేమ మీకుండుంటే మీరు మీ ముఖ్యమంత్రి గారిని రిజైన్ చేయించి మీరు బీసీకి సీఎం చేయండి, నేను ఇక్కడ రిజైన్ చేస్తా. ఏమని చెప్పండి, అంత ప్రేమ కదా బీసీల మీద మీకు. మరి చేయండి, మీరు మీ ముఖ్యమంత్రిని దింపేయండి, మీకు బీసీ సీఎం చేయండి. ఒక్క బీజేపీలో ఒక వేరే ఒక సామాజిక వర్గం నుంచి మేము ప్రెసిడెంట్ చేస్తే మాకు 100 పోస్టులు ఉన్నాయి. మీ ఇష్టం కదా, మేము 100 మందిని నింపుతాం కదా. 100 మందిలో మేము బీసీకి ఉన్నటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది, ఎస్సీలకు ఉంటాయి, మహిళలకు ఉంటుంది, అన్ని వర్గాలకు ఉంటాయి, అన్ని కులాలకు ఉంటుంది, భౌగోళికంగా మా ఒక స్టేట్లో ఉన్న అన్నీ ఉంటాయి. మీరు ఒక్క ప్రెసిడెంట్ నన్ను ఇస్తేనే ఇంత రాస్తే అంటే నేనంటే ఎంత భయం అనేది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ప్రెసిడెంటే కాదు, అక్కడ శాసనసభ పక్ష నాయకుడు కూడా మహేష్ కావచ్చండి, రెడ్డి ఉన్నారు, జాతీయ ఉపాధ్యక్షురాలు ఇంతకు ముందు డికే అన్న గారు ఉన్నారు. కావచ్చండి, మన పాయల్ శంకర్ ఉంది కదా ఫ్లోర్ లీడర్, అదెందుకు మాట్లాడరు? మా దగ్గర మన గోదా నాగేశ్వరుడు ఎంపీ, మన ఆయన గురించి ఎందుకు మాట్లాడరు? మా దగ్గర ఈటల రాజేందర్ గారికి మేము అప్పుడు అన్ని రకాలుగా మనం ఆయనకు పార్టీలో మేము చేరికల కమిటీ చైర్మన్ ఇచ్చినాం. రాగానే అది చాలా ఇంట్రెస్టింగ్ అండి. చేరికల కమిటీ చైర్మన్ మీద ఎన్నికల ముందు కూడా చాలా రకమైన కామెంట్స్ వచ్చాయి. అసలు ఈ దేశంలోనే ఎక్కడ ఏ పార్టీకి ఇట్లా చేరికల కమిటీ అంటే ఒకటి లేదు అని. అది ఎందుకు అడుగుతుందంటే బీజేపీ అంటే ఒక సిద్ధాంతం ఉన్న పార్టీగా మొదటి నుంచి మీకు ఉంది. కొంచెం ఆ బీజేపీ సిద్ధాంతాన్ని డైజెస్ట్ చేసుకున్న వాళ్ళు, దాన్ని ఒప్పుకున్న వాళ్ళే ఆ పార్టీలో ఉంటారు, ఆ కమిట్మెంట్ ఉంటుంది అని ఒకటి. అయితే ఈ చేరికల కమిటీని పెట్టి ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకున్నారు. అట్లా చేర్చుకున్న వాళ్ళే మీ ఎంపీలంతా ఆల్మోస్ట్ వాళ్ళే, అలా చేరిన వాళ్ళే. అంటే బీజేపీలో పాత ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఇలాంటి జాతీయవాదం సిద్ధాంతం ఉన్న వాళ్ళకంటే ఇలా చేరికలు రకరకాల భావజాలంతో వచ్చిన వాళ్ళు, వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోతుంది అనే ఒక విమర్శ మీ మీద ఉంది. పెరగాలి. నేనేమంటున్నా, సర్వవ్యాపి సర్వస్పర్శి నీవు పెరగాలి. బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ ఫస్ట్ ఉండే, తర్వాత క్యాడర్ బేస్డ్ నుంచి ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ, ఇప్పుడు క్యాడర్ బేస్డ్ ఐడియాలజికల్ బేస్డ్ మాస్ బేస్డ్ పార్టీ. మేము ఒక రాజకీయ పార్టీ అండి, మేము అధికారంలో రావాలని మన లక్ష్యం. ఎట్లా వస్తాం? మేము అందరిని కలుపుకుంటే వస్తాం కదా. కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు పని చేయాలి, అన్ని వర్గాల్లో రావాలి. వేరే పార్టీలు అసంతృప్తుల నాయకులు మా దగ్గర వస్తా అంటే మేము రానియాలి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు మేము పెరగాలంటే మాకు ఉన్నటువంటి పవర్ మేము పెంచుకోవాలి, బలాన్ని. మాకున్నటువంటి బలం మీరు చెప్పారు. మా గతంలో ఒకటే ఎమ్మెల్యే ఉండే, ఈరోజు 7-8 మంది ఎమ్మెల్యే ఉన్నారు. గతంలో మాకు 4 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది ఎంపీ. ఎట్లా పెరుగుతున్నారు? మాకు కొత్త సెక్షన్స్ని తీసుకొస్తున్నాం మా దగ్గర. నేను కూడా నిన్న హిందూలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, నాకు చెప్పాను, ఇతర పార్టీలో వాళ్ళ పార్టీలో అసంతృప్తిగా ఉంటే మోదీ గారి యొక్క పాలసీస్ మీద విశ్వాసం పెట్టి బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా మా పార్టీలో చేరండి, మా పార్టీలో చేరండి, ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ద గ్రోయింగ్ పార్టీ. ఈరోజు ప్రజలు బీజేపీ పెరుగుతున్నది, బీజేపీ చూస్తూ ఉన్నారు, నెక్స్ట్ వీళ్ళకి అధికారం ఇద్దాం మనం అనే ఆలోచన ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వస్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది, మేమే ఆహ్వానిస్తున్నాం. సో కాబట్టి నథింగ్ రాంగ్ నో. తర్వాత చేరికల కమిటీ అని పేరు చేరికల కమిటీ, కానీ ఇది బేసికల్లీ అవుట్ రీచ్ కమిటీ. మా దగ్గరకు రాని, ఎందుకంటే మా దగ్గర గతంలో మీరు చెప్పినట్టు కొంతమంది ఉండే, ఇవి పెరగాలి కదా మేము కూడా. లేకుంటే మా మీద అదే మా మీద ఆరోపణ ఉంటుంది, వీళ్ళు ముగ్గురే వీళ్ళు నలుగురే అని అంటారు. మేము పెరగాలంటే మేము తీసుకొని రావాల్సింది, కొత్త రక్తాన్ని తీసుకురావాల్సిందే, కొత్త వాళ్ళని తీసుకురావాల్సిందే, కొత్త నాయకత్వం తీసుకురావండి. బయట నుంచి నాయకత్వం వస్తా అంటే మేము తీసుకురావాల్సిందే. వీఆర్ ఫర్ ఇట్, వీ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్. వీఆర్ పొలిటికల్ పార్టీ, నాట్ ఎ చారిటబుల్ ట్రస్ట్. రామచంద్రరావు గారు, ఎందుకు అంటే మీరు అధ్యక్షుడు కాగానే రామచంద్రరావుని అధ్యక్షుడిగా చంద్రబాబు చేయించారు అనే విమర్శ ఎందుకు వచ్చింది? మంచి కథ రాస్తుంది, ఎవరో రాసి చెప్పినోడు చెప్తే నేను మనం చెప్పాను, ఆయనకు ఒక అవార్డు ఇప్పింది, మంచి కథ నచ్చి రచయిత. మీ దృష్టికి వచ్చిందా అది? నాది ఎవరో చెప్పారు ఇట్లా. నాకు చంద్రబాబు నాయుడు గారు వారు, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. మా పార్ట్నర్ కూడా అక్కడ కూటమిలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి తీర్చిదిద్దడం మనం చూస్తాను. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎన్డీఏగా ఉన్నప్పుడు ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎన్డీఏ మాకు సపోర్ట్ చేశారు. అవును, మా పార్టీ ప్రభుత్వంలో అప్పుడు నడిపింది. 29 మంది ఎంపీలు సపోర్ట్ చేశాం. ప్రభుత్వంలో ఉన్నారు, కానీ నాకు ఇక్కడ నియామకాల్లో ఆలోచన ఏందో మనకు అర్థం కాలేదు. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పార్టీలో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీ రెస్పెక్ట్ అవర్ అలయన్స్ పార్ట్నర్స్. అది కొలేషన్ ధర్మ. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చింది లేదు, తెలంగాణ విషయం మాట్లాడింది లేదు. మరి ఆ ఆలోచన, ఆ ఊహ
ఆ గనుడు ఎవరో ఇది తీసుకొచ్చిన స్టోరీ కానీ లెట్ దెమ్ ఎంజాయ్ బై దేర్ స్టోరీస్. అంటే గతంలో కూడా అంటే 2014 ఎన్నికల సందర్భంగా ఏపీలో జనసేన, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ ఉంది, కానీ తెలంగాణలో అక్కర్లేదు అని అప్పుడు పొత్తు పెట్టుకోవడానికి అంత వాళ్ళతో కలిసి వెళ్ళడానికి కూడా అంత సుముఖంగా లేరు ఆ సందర్భంగా. ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయా, కలిసి ముందుకెళ్తాయా? ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే, తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితులు వేరే. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పెరుగుతున్నది. తెలంగాణలో మేము స్వతహాగా ఇక్కడ డెవలప్ అయ్యి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం మేము ఉన్నాము. మాకు జనసేన మాకు ఇక్కడ మొన్న కలిసి పోటీ చేసినాము. మేము జనసేన మళ్ళీ మమ్మల్ని అడిగితే మా అధిష్టానం ఆలోచిస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మాత్రం కేవలం మేము ఒంటరి పోటీ చేస్తాము. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ విల్ గో అలోన్ అండ్ తెలంగాణ విల్ బిలాంగ్ టు బీజేపీ ఇన్ ఫ్యూచర్ డేస్. ఏంటి రోహిత్ వేముల విషయంలో రామచంద్రరావు రోహిత్ వేముల ఆత్మహత్య కారకుడు అని అంత పెద్ద అలిగేషన్? అంటే గతంలో ఎప్పుడు ఇది పెద్దగా వినబడలేదు. అది కూడా ఎవరో ఆషామాషా వ్యక్తులు చేస్తే లైట్గా తీసుకోవచ్చు. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేరుగా మీపై చేసిన విమర్శ. రోహిత్ వేముల ఒక దళిత యువకుడు, రాహుల్ గాంధీ కూడా అప్పుడు వచ్చిల్లారు ఆయన చనిపోయినప్పుడు. అలాంటి ఆత్మహత్య వ్యవహారంలో రామచంద్రరావు పేరెందుకు వచ్చింది మీరు చెప్పే ముందు బట్టి విక్రమార్క గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ గమనించి ఇక్కడ ఆత్మగౌరవంతో బతకటానికి కావలసినటువంటి హక్కుల గురించి పోరాటం చేస్తూ ఆ యూనివర్సిటీ అధికారులకి విజ్ఞాపనలు ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని అడ్డుకొని ఏబీఈపీ ఆధ్వర్యంలో సుశీల్ కుమార్ అనేటువంటి ఆ యూనిట్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి అడ్డుకొని కావాలని వీళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ ఒక కంప్లైంట్ యూనివర్సిటీ అథారిటీస్ ఇవ్వటమే కాకుండా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వాన్ని కూడా అందించి వీళ్ళపైన కేసులు పెట్టి చర్యలు తీసుకునే విధంగా పైనుంచి అంటే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ దగ్గర నుంచి కింది స్థాయి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ రామచంద్రరావు గారి ద్వారా ఒత్తిడి చేపించి చివరికి రోహిత్ వేములతో పాటు ఒక 4-5 స్టూడెంట్స్ని రస్టిగేట్ చేయటం వల్ల అతను వేరే మార్గం లేక తప్పనిసరి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ దురదృష్టం మరొకసారి భారతీయ జనతా పార్టీ అటువంటి వారిపైన చర్యలు తీసుకోకపోగా అలా ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులకి భారతదేశంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తామని చెప్పి ఈరోజు రామచంద్రరావు గారిని తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించటం, ఆ సుశీల్ కుమార్ అనేటువంటి రామచంద్రరావు గారు రోహిత్ వేముల స్టూడెంట్ మరణం పట్ల నేను కూడా చింతిస్తున్నాను. దురదృష్టసాధం ఏంటంటే మిత్రుడు బట్టి విక్రమార్క కానీ వీళ్ళు సూసైడ్ నోట్ చదవాలి. సూసైడ్ నోట్లో ఆయన సొంతంగా చెప్పింది అది కారణాలు ఎవరిది కాదు, నేనే మనస్తాపం చెంది నాకు కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పేసి ఎవరి మీద ఇక్కడ బ్లేమ్ లేదు, చెప్పలే. మళ్ళీ ఎట్లా వీళ్ళు నా వల్లనో ఇంకా ఇవేబీ మనం ఎట్లయింది ఎట్లా అంటారు? ఒకటి. రెండో విషయం వచ్చే వరకు రోహిత్ వేముల ఈజ్ నాట్ ఎ దళిత్ అని వేరే కులం, అది ఆల్రెడీ కలెక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు, మొత్తం అయిపోయింది. మూడోది, రోహిత్ వేముల ఉన్నటువంటి కొంతమంది టీము వాళ్ళు యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీలో అఫ్జల్ గురు హమ్ తేరే కాతిల్కో నై చూడండి అదే బెటర్. అఫ్జల్ గురు అంటే మన దేశం ఒక పార్లమెంట్ మీద అటాక్ అయిన వ్యక్తికి మరణ శిక్ష ఇస్తే అనగా మరణ శిక్ష ఇచ్చింది సుప్రీంకోర్టు. అంటే సుప్రీంకోర్టు మీద మన దేశ వ్యతిరేకంగా కాశ్మీర్కు ఆజాదీ దెంగే అనేది, మరి కాశ్మీర్ భారతదేశం విడిపోవాలి, ఇటువంటి ఒక నినాదాలతో పోస్టర్స్ పెట్టారు. ఈ పోస్టర్స్ పెట్టినప్పుడు ఈ సుశీల్ కుమార్ ఇంకా వేరే ఏబీపీ వాళ్ళు దాన్ని ఈ పోస్టర్స్ ఉండకూడదు, ఈ దేశ వ్యతిరేకం పోస్టర్, ఈ అఫ్జల్ గురు ఎవరు, అఫ్జల్ గురు దేశభక్తుడా మాట ఎట్లా పెడతారని వాళ్ళ మధ్యలో ఏదో అలాంటి వివాదంలో రామచంద్రరావు జోక్యం చేసుకున్నారు. నేను చెప్తానే వివాదం నాది కాదు కదా, అక్కడ దేశభక్తులకు దేశద్రోహులకు మధ్యన ఉన్నటువంటి వివాదం అది. అఫ్జల్ గురు బొమ్మ పెట్టినందుకు ఏబీపీ స్టూడెంట్స్ అపోజ్ చేశారు, నువ్వు అఫ్జల్ గురు ఎందుకు పెట్టినావు అని చెప్పేసి.
అది దాని మీద వీళ్ళని అటాక్ చేశారు. నా కార్యకర్త, నా ఏబీపీ కార్యకర్త హాస్పిటల్లో పడ్డాడు. ఆయన హాస్పిటల్ పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దా అని నేను అడిగాను. తప్పేముంది దాంట్లో? నా కార్యకర్తని కొడితే మనం ఎందుకు కోరుకుంటామండి? వాడు ఎవరైనా కానీ నా కార్యకర్తని కొడతాడా? ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆయన ఈరోజు ఎంతో కష్టాలు ఉన్నాడు. ఆయన మీద ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆపరేషన్ సర్జరీ జరిగింది. అది ఎవరు అడగరేంది? 2, ఇతని మీద మనం పోయి ఎవరిని అడగేది లేదు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకుని అడిగింది లేదు. నేను నా కార్యకర్తలను కొడితే చూడటానికి పోయాను అంతే. తర్వాత వైస్ ఛాన్సలర్ కలిశాను. ఏంది నీ యూనివర్సిటీలో దేశద్రోహులు బొమ్మను పెడితే నువ్వేం చేస్తున్నావు అడిగాము. అంతేగానే వాళ్ళు ఆ దేశద్రోహ బొమ్మ పెట్టినందుకు ఎంక్వైరీ పెట్టి ఆయన సస్పెండ్ చేశారు. ఈ వాస్తవాలు తెలవాలి జనానికి. ఈ వాస్తవాలని తెలిసినటువంటి ఒక ప్రభుత్వం ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత అబద్ధాలు ఆడటం తప్పు. ఎందుకంటే ఆ కేసు క్లోజ్ చేసిందే మీ ప్రభుత్వం. ఫైనల్ రిపోర్ట్ అయింది, దాంట్లో కేసు క్లోజ్ అయింది. కేసులో ఎవరు ఆరోపణలు ఇప్పుడు ఎవరి మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడలే. కేసు క్లోజ్ చేసింది మీ ప్రభుత్వం. మళ్ళీ ఓపెన్ చేస్తారని మీరు అంటున్నారు. ఇప్పుడు నేను అయింది 1 వారం రోజులు అయిపోయింది నేను అధ్యక్షుడు అయ్యి. ఇప్పుడు ఏంది మాట్లాడేది? టార్గెట్ చేస్తున్నారు ప్రభుత్వం అనుకోవచ్చా? తప్పకుండా నన్ను టార్గెట్. ఎందుకంటే నా బలం పెరిగింది, నా పార్టీ బలం పెరిగింది, నాతోని కార్యకర్తల ఉత్సాహం వచ్చింది. రేపు తెలంగాణలో ఇదే ఉత్సాహం ముందుకు పోతారు. ఇప్పుడే వీళ్ళని ఆపాలే భయంతో మాట్లాడుతుంది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం. రైట్. రామచంద్రరావు గారు, ప్రధానంగా చాలా రోజుల నుంచి ఉన్న విమర్శ ఇది. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, అందులో భాగంగానే బీఆర్ఎస్ని పైకి తేవడానికి ఇంకా ఊపు తేవడానికి రామచంద్రరావుని అధ్యక్షునిగా చేసి బీజేపీని తగ్గించుకుంటుంది అని ఒక విమర్శ కొద్ది రోజులుగా చేస్తున్నారు. ఈ యొక్క ఆర్గ్యుమెంట్లో నేనైతే పస చూడను. పస లేదు. ఎందుకు లేదనంటే అసలు ఇప్పుడు ఎవరు నమ్ముతారంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఈ మాట విని చెవులలో రక్తం వస్తుంది. అది కొంత ఎఫెక్ట్ కూడా పడింది కదా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో. ఏం పడలేదు, దానివల్ల పడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దానివల్ల పడలేదు సార్. అది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 అయిపోయింది. 8 మీకోసం త్యాగం చేసింది కదా బీఆర్ఎస్. అంటే మన క్యాండిడేట్ పెట్టలేదా? పెట్టారు కదా. కాంగ్రెస్ విమర్శ అదే కదా. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎన్ని సీట్లు ఓడిపోయారు కదా. దానికి ఏం సమాధానం? వాళ్ళు ఓడిపోయారు కదా, దానికి ఏం సమాధానం ఉంటుంది? మేము గెలిచాం కదా, మేము గెలవగానే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మీరు గెలిస్తే ఎవరు సపోర్ట్ చేసినట్టు? మీకు ప్రజలు సపోర్ట్ చేస్తే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ లేదు, ఖతం అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్సీ కూడా పోటీ చేయలేని పరిస్థితి వాళ్ళది. ఈరోజు మీరు అబద్ధాల ప్రచారాలతో వాళ్ళనే ఉంటే ఎట్లా? అయినా మీరు స్టాలిన్ పిలిస్తే ఇద్దరు ఊపుకుంటేందుకు పోయిరండి. మళ్ళీ మీ ఇద్దరు ఒకటి కదా. మీరు నెక్సలైట్ విషయంలో మీ ఇద్దరు ఒకటే బాని కదా. మీరు బీజేపీ అనగానే ఇద్దరు కలిసిపోవట్లేదా? బీజేపీ కేసీఆర్ గారు స్వయాన ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాకు అవకాశం వస్తే ఒకవేళ హంగ్ పార్లమెంట్ కానీ హంగ్ అసెంబ్లీ కానీ వస్తే నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా కానీ బీజేపీ సపోర్ట్ చేస్తా అన్నాడు ఆయన. ఇట్ ఈస్ బాన్ రికార్డ్. అంతా ఓపెన్గా వాళ్ళు చెప్పిన తర్వాత ఈ కథలు వీళ్ళు రాస్తే ఎట్లా సార్ ఇది? సరే, కాంగ్రెస్కి బీజేపీకి రెండింటిని కలిపి ఎవరు మాట్లాడారు. కానీ తెలంగాణ విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అప్పుడప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, కానీ మోడీ ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఉన్నారు అని బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చేస్తున్న వ్యాఖ్యలు ఇవి. ఒక సంస్కారం ఉంటుంది. ఒకటి ఒక సంస్కారం ఏంటంటే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉన్నా ఏదైనా ఎలక్షన్స్ వరకే అపోజిషన్. దాని తర్వాత ఈయన అడ్మినిస్ట్రేషన్, ఈయన ముఖ్యమంత్రి, ఆయన ప్రధానమంత్రి. ఏ హోదాలో పోయినా అక్కడికి? కాంగ్రెస్ హోదాలో పోయిండా? ప్రధానమంత్రి హోదాలో పోయిండు. కాంగ్రెస్ లీడర్స్ ఈయనకి ఇవ్వట్లేదంటే అది వాళ్ళ మధ్యన ఏముందో మాకేం తెలుసు. కానీ ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి అండర్స్టాండింగ్ ఉంది. అప్పుడు అశోక్ గెహ్లాట్ సీఎం ఉన్నప్పుడు రాజస్థాన్ అని ప్రతిసారి పోయి మన కలిసేది. మమతా బెనర్జీ బీజేపీకి ఇంత ఘర్షణ ఉన్నది, మమతా బెనర్జీ పోయి ప్రధానమంత్రి గెలుస్తుంది, హోమ్ మినిస్టర్. దీస్ ఆర్ ఆల్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మన దేశంలో పొలిటికల్ డిఫరెన్సెస్ వేరే, పొలిటికల్ ఫైట్ వేరే, కానీ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అయితే ఒక్కసారి ఎలక్షన్స్ అయిన తర్వాత వెన్ యూఆర్ సీఎం ఫర్ ఎంటైర్ స్టేట్, నాట్ ఫర్ పార్టీ. పిఎం ఎంటైర్ స్టేట్. వాళ్ళ స్టేట్ గురించి రావాల్సినటువంటి ఒక నిధులు కానీ ప్రాజెక్ట్స్ కానీ దాని సంబంధం కానీ దానికి ప్రాబ్లమ్స్ కానీ మాట్లాడేది ప్రధానమంత్రి. ముఖ్యమంత్రి పోతే ఎవరు పోతారండి? ముఖ్యమంత్రి పోతాడు, ముఖ్యమంత్రి ఇస్తాడు. మీరు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ వాళ్ళ మాట్లాడే అధికారం లేదు. ఇన్నిత ఒక సంస్కారం లేని వ్యక్తులు ఈరోజు ప్రధానమంత్రి వస్తే ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకునే వ్యక్తి ఈరోజు మాట్లాడతారండి. ఇది ప్రధానమంత్రి వస్తే స్టాలిన్ మా మీద ఇంత విమర్శ చేస్తారు,
ప్రధానమంత్రి వస్తే ఎయిర్పోర్ట్ పోయి రిసీవ్ చేసుకుని షాల్గిలు కప్పి ఇలా మర్యాద చేస్తారు. ప్లస్ విమర్శ చేయండి మీరు పొలిటికల్గా, బట్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ కమింగ్ యూ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అంతా కూడా సంస్కారం, కల్చర్ లేదు. మీరే మాట్లాడితే ఎట్లా అండి? మీరు పోరు, మీరు రారు, మీరు సంస్కారం రెస్పెక్ట్ ఇయ్యరు, వేరే వాళ్ళు చేస్తే మీకేంది బాధ? లెట్ దెమ్ డూ ఇట్, బట్ దట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. బట్ పొలిటికల్ రిలేషన్స్లో మాత్రం బీజేపీ విల్ ఫైట్ అగేన్స్ట్ కాంగ్రెస్, బీజేపీ విల్ ఫైట్ అగేన్స్ట్ బీఆర్ఎస్. రైట్. బీజేపీ సీనియర్ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఒకరు పార్లమెంటరీ బోర్డు మెంబర్ కూడా, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ సూచనలతోనే రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారు. ఒక డమ్మీగా రామచంద్రరావును అధ్యక్షుడిగా పెట్టారు. ఎన్నికల ముందు మళ్ళీ మార్చేస్తారు. ఇది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పుడు నాకు క్లారిఫై కూడా కావాలేదండి, నన్ను చంద్రబాబు నాయుడు పెట్టారా వీళ్ళు పెట్టారా కావాలి నాకు. అంటే వీళ్ళు వాళ్ళిద్దరు కలిసి పెట్టారేమో, అది కూడా చర్చ ఉంది కదా. నాకు అది క్లారిఫై చేస్తే అప్పుడు నేను చెప్తాను నేను డమ్మినా డాడీనా అని. ఏంటి ఆ డమ్మీ డాడీ అనేదో కూడా అన్నట్టు వాడాను. నేనేమంటా అంటే మీరు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా మీరే ఉంటారా, మారుతారా? అలా చివరిలో నా టర్మ్ 3 years. అవును, ఆ 3 years మారిపోయే అవకాశం ఉంటుంది కదా. మధ్యాహ్నం ఎలక్షన్ వచ్చినాయి నేనే ఉంటాను, దాని తర్వాత ఎలక్షన్ నేను ఉంటాను. ఏముంది దాంట్లో? ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చినాయి అనుకుంటే, మరి మిడ్ టర్మ్ పోల్ వచ్చినాయి అనుకుంటే చెప్పలేం కదా. నేను మాత్రం ఒక మాట చెప్తున్నాను సార్, నేను రాజకీయాల్లో ఒక ఏంతో వచ్చాను. నేను నా ఎలక్షన్స్ పోటీ చేసి ఓడినా గెలిచినా నా ఆస్తుని అమ్ముకున్నాను, ఏం సంపాదించలేదు. నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, నేను పాలిటిక్స్లో వచ్చింది సేవ కోసం వచ్చాను. చాలా నీతి నిజాయితీ ఉన్న నాయకుడిగా మీకు పేరు ఉంది. నీతి ఉండకపోవచ్చు అన్ని అది కాదు నేనేది, బట్ నేనేమంటున్నా అంటే ఐ కేమ్ విత్ ఏమ్ ఇన్ పాలిటిక్స్. నేను ఒక చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్లో ఏబీపీలో పనిచేసి నేను ప్రజాసేవకు దేశ సేవ కోసం రాజకీయాలు వచ్చాను. ఇక్కడ వచ్చి మంత్రి అవుదామనో లేకుండే కాదు. ఇన్ని ఎలక్షన్స్ పోటీ చేసి ఎందుకు చేస్తాడు ఈయన అని అంటే, ఎస్ నేను చేస్తున్నా ఓట్లు పెరుగుతున్నాయి. నీ ప్రతిసారి నేను చేసినప్పుడు నా ఓట్లు పెరుగుతున్నాయి. నాకు గతంలో 80,000 వస్తే ఇప్పుడు 3.5 లక్షలు వస్తున్నాయి మాకు అక్కడ. ఆ సీటు గెలిచినాం మేము ఇప్పుడు. కాబట్టి నేను పార్టీ కోసం నేను ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని, నేను పార్టీ పెరగాలన్న తపనతో వచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈరోజు నేను పాలిటిక్స్లో ఉన్నా అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ది పోస్ట్, నాట్ ఫర్ ఎనీ మినిస్ట్రీ. ఈరోజు పార్టీలు ఉన్న పార్టీ బతకాలే, పార్టీ ముందుకు పోవాలి, మా కార్యకర్తలకు నేను అండగా ఉన్నానని తెలవాలి. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీకు ప్రధానంగా అధ్యక్షుడు కాగానే ఒక 2-3 సవాల్స్ వస్తున్నాయి ఈ ఏడాదే. ఒకటి స్థానిక ఎన్నికలు. గ్రౌండ్ లెవెల్లో పెద్ద బీజేపీకి బలం లేదని ఒకటి ఉంటుంది చర్చ జనరల్గా. అంటే పట్టణాల్లో ఉంటుంది కానీ కొంచెం గ్రామాల్లో కొంచెం తక్కువ అనేది. తర్వాత జూబ్లీ హిల్స్ నగరం నడిబొడ్డున ఉప ఎన్నిక జరగబోతుంది 6 నెలల్లో. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ సవాళ్లను రామచంద్రరావు సామర్థ్యానికి పరీక్షగా మారబోతున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? దీన్ని బేస్ చేసుకొని రామచంద్రరావు నాయకత్వాన్ని అంచనా వేయచ్చా? ఇప్పుడు రామచంద్రరావు అంటే ఒక వ్యక్తి ఒకటే కాదు కదా. రామచంద్రరావు ప్రెసిడెంట్ భారతీయ జనతా పార్టీకు, భారతీయ జనతా పార్టీలో రామచంద్రరావుతో పాటు అనేక మంది నాయకులు ఉన్నారు. ఇది అందరి ఒక రెస్పాన్సిబిలిటీ. ఇది కలెక్టివ్ లీడర్షిప్తో ఈ యొక్క ఛాలెంజెస్ మేము ఫేస్ చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ ఇది కానీ ఏది లోకల్ బాడీస్. ఈ లోకల్ బాడీస్ మీరు అన్నారు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంది. ఒకప్పుడు అట్లా, ఇప్పుడు కాదు. మేము ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే 7 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ స్థానిక ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోటీ పడగలరా? తప్పకుండా సార్. ఇప్పుడు మేము ఎంపీ ఎమ్మెల్యేలకు పోటీ పడినప్పుడు దాంట్లో ఎందుకు పడినా ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్. మేము గతంలో లోకల్ బాడీస్ అంతా పోటీ చేయకపోయింది. అవును, కానీ ఇప్పుడు చేస్తాం. వార్డ్ మెంబర్తో మొదలుపెట్టి జెడ్పీటీసీ దాకా మొదలుపెట్టి మేము పోటీ చేస్తాం. పంచాయతీ పార్లమెంట్ అనేది మా నినాదం. సో కాబట్టి అటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. మా ఒక మెంబర్షిప్ 40 లక్షలు అయింది. రూరల్ ఏరియాలో మా మెంబర్షిప్ పెరిగింది. రూరల్ ఏరియాలో బూత్ లెవెల్లో మా కమిటీలు పడ్డాయి. కాబట్టి టుడే బీజేపీ ఈజ్ నో మోర్ అన్ అర్బన్ బేస్డ్ పార్టీ. టుడే బీజేపీ ఈజ్ మొత్తం యూనిఫామ్గా డెవలప్ అవుతున్నటువంటి ఒక యూనివర్సల్ ఒక ఇమేజ్ తెలంగాణలో వచ్చినటువంటి పార్టీ ఇది. సో మాకు అర్బన్ నుండి సెమీ అర్బన్ ఉంది, ప్లస్ రూరల్ బేస్ ఉంది, పెరుగుతుంది మాకు. కాబట్టి మేము లోకల్ బాడీ పోటీ చేస్తాం. నేను తప్పకుండా నా నమ్మకం ఉంది బీజేపీ విల్ విన్ మ్యాక్సిమం సీట్స్. మాకు అతి ఎక్కువ సీట్లు ఫస్ట్ టైం మేము లోకల్ బాడీలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి మాకు వస్తాయని చెప్పి నేను పూర్తి నమ్ముతున్నాను. జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది? 100% మేయర్ బీజేపీ. ఇంకా దానికి సెకండ్ థాట్ లేదు. హైదరాబాద్ ప్రజలు ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన ఉన్నటువంటి ఒక ఆ సంబంధాలు ఏది ఉన్నాయో నెక్సెస్ ఉందో ఆ నెక్సెస్ని గుర్తించారు. హైదరాబాద్ బాగుపడాలంటే, హైదరాబాద్లో శాంతిగా ఉండాలంటే,
శాంతి భద్రత ఉండాలంటే, హైదరాబాద్లో ప్రజలు స్వేచ్ఛగా జీవించాలంటే, హైదరాబాద్లో డెవలప్మెంట్ కావాలంటే బీజేపీ రావాల్సిందే. రైట్. ఇప్పుడు రాష్ట్ర కమిటీ అనేది మీకు ఒకటి రాబోతుంది కాబట్టి మీరే వేయాలి కాబట్టి అది ఒక సవాల్గా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని గ్రూపులు, ఇంతమంది నాయకులు, కీలక నాయకులు, మా వర్గం కావాలి, అందులో మా వర్గమే ఉండాలి, లేకుంటే మా మనుషులు ఉండాలి, మా నియోజకవర్గం వాళ్ళు ఉండాలి, రకరకాల ప్రెషర్లు మీ మీద ఉండబోతున్నాయి కాబట్టి ఎలా ఉండబోతుంది ఆ కమిటీ? అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇస్తారా? కొత్తగా చేరిన వాళ్ళకి పెద్దపీట ఉంటుందా? లేకుంటే పాత నాయకులే కీలకంగా ఉంటారా? ఎలా ఉండబోతుంది అంటే ఆ కమిటీ ఏం చెప్తారు? నేను వర్గాలు మా పార్టీలో లేవండి. నేను వర్గం కింద ఇక్కడ సామాజిక వర్గం ఒకటి, ఇక్కడ భౌగోళికం అనేటువంటి ఒక ప్రాతినిధ్యం, తర్వాత ఇక్కడ కొంతమంది ఎలక్షన్స్కు తయారు కావాలి, కొంతమంది సంస్థ డెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా ఆలోచించి నేను కొత్త వాళ్ళని తీసుకోవాలి, పాత వాళ్ళని తీసుకోవాలి. కొద్దిగానే పోస్టులు ఉంటాయి. ఆ పోస్టులు మళ్ళీ మేము సామాజికమైన మీరు ఇంతకుముందు చెప్పారు బీసీ రిజర్వేషన్, బీసీ కానీ ఇది కానీ అంతకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఎస్సీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. సో దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఇట్ ఇస్ ఛాలెంజ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఏదో అంత ఈజీగా అయ్యి కానీ, బట్ మీరు అన్నట్టు ఆ వర్గాలకి ఈ వర్గాలకి అటు ఉండవు. ఐఎమ్ అగేన్స్ట్ గ్రూప్స్. నేను వచ్చిన తర్వాత మై ఫస్ట్ టాస్క్ ఈజ్ దట్ ఈ యొక్క ఇమేజ్ ఏదో ఇస్తున్నారు బీజేపీలో గ్రూప్స్ అనేది, ఇట్ హ్యాస్ టు గో. దెర్ ఇస్ నో గ్రూప్స్ ఇన్ బీజేపీ, ఆల్ ఆర్ వన్ అనేటువంటి ఇమేజ్ పోవాల్సి ఉంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. రేపు కమిటీ కూడా మంచి కమిటీ పడుతుంది, ఒక వైబ్రెంట్ కమిటీ, యూత్ఫుల్ కమిటీ, కమిటెడ్ కమిటీ వస్తుందని చెప్పి నేను భావిస్తాను. రైట్. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల నాటికి మీ పార్టీలో చేరికలు ఇంకా పుంజుకునే అవకాశం ఉందా? వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళకు కూడా టికెట్లు ఇచ్చే రకంగా ఉంటుందా? ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో రాత్రిగా వచ్చిన వాళ్ళకి చాలామందికి టికెట్లు ఇచ్చారు మీరు. అప్పుడు పరిస్థితి వేరే అండి. పార్టీ గ్రో అయింది. మేము విన్నింగ్ హార్సెస్కి ఇస్తాం, వినేబిలిటీ వాళ్ళకి ఇస్తాం. మా పార్టీ చైర్మన్ చెప్పి మేమే చెప్తున్నాం కదా, చేరికలు స్టార్ట్ అయినాయి కదా. నిన్న మా దగ్గర మెదక్ నుంచి చైర్మన్ గజ్వేల్ సీఎం ప్లేస్ నుంచి మా దగ్గర చైర్మన్ చేరాడు, మున్సిపల్ చైర్మన్. సో కాబట్టి జాయినింగ్స్ అయితే ఒక పొలిటికల్ లీడర్స్ జాయినింగ్ కాదు. మా పార్టీలో మేము ఆహ్వానిస్తున్నాం, యువకులు రాండే మా పార్టీలు జాయిన్ కాండి, మహిళలు రాండి జాయిన్ కాండి, మేధావులు రాండే మా పార్టీలు జాయిన్ కాండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ కమ్ అండ్ జాయిన్ బీజేపీ అని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. సో కాబట్టి డెఫినెట్గా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్న వాళ్లకు మేము టికెట్ ఇస్తాం, గెలుస్తాము, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ తీసుకొస్తాం. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. తెలంగాణలో ఎప్పుడు కూడా ముఖాముఖి పోటీయే దాదాపు జరుగుతూ వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. మూడో పార్టీకి ఇక్కడ ఎప్పుడో ఒకసారి బీజేపీ కొంత ఓట్ బ్యాంక్ తెచ్చుకుంది, విద్యాసాగర్ రావు ఏదో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి, తప్పితే ఎప్పుడు లేదు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది రాజకీయాలు? ఉన్నటువంటి ఒక డిస్పెన్సేషన్, ఉన్నటువంటి ఒక ప్రభుత్వం వ్యతిరేకంగా బాగా వ్యతిరేక గాలి ఉంది. బీఆర్ఎస్ని పబ్లిక్ మర్చిపోయారు. బీఆర్ఎస్కు క్యాండిడేట్ దొరకట్లేదు కాబట్టి ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. బీఆర్ఎస్ని ఓన్లీ పేపర్ టైగరు, ట్విట్టర్ టైగరు, ట్విట్టర్ టిల్లు అండ్ పేపర్ బాయ్ అంతవరకే వాళ్ళు ఉన్నారు. ఈరోజు రియల్ పవర్ ఈజ్ బీజేపీ. పబ్లిక్ ఈజ్ సీయింగ్ టువర్డ్స్ బీజేపీ. కాబట్టి బీజేపీ అండ్ ఇప్పుడున్న రూలింగ్ పార్టీ మధ్యనే ఈ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ ఈజ్ నో మోర్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్ అనేది నేను స్పష్టం చేస్తాను. రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. మొత్తానికి మీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. చూడాలి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ ఏడాదే, మరో 6 నెలలు ఏడాదిలో తేలబోతుంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బైపోల్, ఈ మూడిట్లోనే బీజేపీ సామర్థ్యం కానీ, రామచంద్రరావు కానీ నాయకత్వ పటిమ కానీ అన్నీ తేలబోతున్నాయి. కాబట్టి చూద్దాం ఎలా ఉండబోతుంది. ఇది లిట్మస్ టెస్ట్ లాగా రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ఉండబోతుంది. ఖచ్చితంగా తాను ఏంటో చూపిస్తానంటూ రామచంద్రరావు అయితే చాలా ధీమాగా కనిపిస్తున్నారు. చూడాలి రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ పయనం ఏ రకంగా ఉండబోతుంది అనేది. ఇది ఈ వారం వీకెండ్ విత్ రామచంద్రరావు.